శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ మనందరి కోసము ఈ రోజు సర్వశ్రేష్టమైన రోజు. ఎందుకనగా ఈ రోజు స్వయంగా భగవంతుడే మనల్ని కలవడానికి వస్తున్నారు. తన భాగ్యమును చూసి హర్షించండి. ప్రపంచంలో ఏ వ్యక్తి కల్పన కూడా చేయలేరు. కొద్దిమంది మహాన్ ఆత్మలు ఈ భూమి మీద ఉంటారు. వారిని అలంకరించుటకు, వారికి శక్తులను, వరదానములను ఇవ్వడానికి స్వయంగా భగవంతుడే వస్తారు అని అందరూ దేవీ దేవతలను తలచుకుంటారు. ఈ రోజుల్లో చాలా వెనకబడిన వారిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. వారి నుండి ఏమీ ప్రాప్తించదు. అల్పకాలికంగా చాలా కొద్ది ప్రాప్తి మాత్రమే కలుగుతుంది. కానీ మన పరమపిత మనవారు, తనపై మనకి సంపూర్ణ అధికారము ఉన్నది. మనకి ఎన్నో ప్రాప్తులు ఇచ్చి మనల్ని ఎంతో గొప్పగా చేయాలనుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మనల్ని వెలిగిపోయేట్లుగా చేయాలనుకుంటున్నారు. ఆ భగవంతుడే ఈరోజు మరలా మన కోసం వస్తున్నారు. కొద్దిగా దృశ్యము చూడండి. పైనుండి మహాజ్యోతి జ్ఞాన సూర్యుడు కిందకు దిగుతూ ఉన్నారు. తన దివ్య తేజస్సును 4 వైపులా వ్యాపింపచేస్తూ దిగుతూ ఉన్నారు. తన అనంత కిరణములు 4 వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నెమ్మదిగా భగవంతుడే కిందకు దిగుతూ ఉన్నారు. తన దివ్య ప్రకాశము నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. దాని చేత ఈ ప్రపంచమంతా వెలిగిపోతూ ఉన్నది. భగవంతుడే కిందకు వచ్చి మన ఎదురుగా హాజరయ్యారు. బాబా యొక్క ఆ శ్రేష్ట కిరణములు, పవిత్రతా కిరణములు, శక్తి కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఈ రోజంతా ఇదే సుందర అభ్యాసము చేద్దాము. చింతన చేయాలి. ఎవరు ఎవరిని కలవడానికి వస్తూ ఉన్నారు? స్వయంగా సర్వశక్తివంతుడు, కల్పవృక్షానికి బీజరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, ముక్తి జీవన్ముక్తి దాత, అందరి దుఃఖములను హరించేవారు, ప్రేమ సాగరుడు, తన మహాన్ ఆత్మలను కలవడానికి వస్తున్నారు. ఎవరైతే ద్వాపర యుగము నుండి భక్తులందరి కామనలు తీరుస్తూ వచ్చారో, ఎవరైతే సత్యత్రేతాయుగాలలో సంపూర్ణ విశ్వమును పాలించారో, ఎవరి ద్వారా ఇప్పుడు ఈ కలియుగ దుఃఖ పర్వతమును సమాప్తం చేసి సత్యయుగ సుందర పూల తోట తయారు చేయించాలనుకుంటున్నారో, అటువంటి మహనీయ ఆత్మలను కలవడానికి స్వయంగా భగవంతుడే వస్తూ ఉన్నారు. మరి మనము ఏమి చేద్దాము? రోజంతా ఈ మిలనం యొక్క సంతోషంలో మునిగి ఉండాలి. ఈ రోజుని ప్రభు మిలనము కోసము సమర్పించాలి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రోజులు గడుస్తూ గడుస్తూ యుగాలు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు ఏ యుగము ఎదురుగా ఉన్నది అంటే మన మిలనము భగవంతునితో జరుగుతున్నది. ఎవరినైతే ప్రపంచమంతా వెతుకుతున్నదో, ఎవరిని చూడాలని ఋషులు మునుల నయనాలు తపిస్తున్నాయో, ఎవరి క్షణకాల దర్శనము పొందుటకు అనేక మంది హిమాలయ పర్వతాలపై కూడా తపస్సు చేస్తున్నారో, సర్వస్వము త్యాగం చేస్తున్నారో, హే ప్రభు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది అని ఎవరైతే పిలుస్తున్నారో వారికి ఆ భగవంతుడు కనిపించడం లేదు. తన సత్యజ్ఞానము ప్రాప్తించడం లేదు. మరి మనకి ఎంత గొప్ప భాగ్యము లభించినది. భవిష్యత్తు భాగ్యము వదిలివేయండి. వర్తమాన భాగ్యము కూడా అవర్ణనీయమే, అవిస్మరణీయమే, మరచిపోలేనటువంటి విషయము ఇది. స్వయంగా గీతా జ్ఞానదాత
మనకి గీతా జ్ఞానమును ఇస్తూ ఉన్నారు. అందరూ అర్జునునికి భగవంతుడే జ్ఞానము చెప్పాడు అన్నారు. కానీ స్వయంగా భగవంతుడు ఇప్పుడు మనకి జ్ఞానము ఇస్తున్నారు. దీని ఆనందము ఎంత గొప్పది. మరి ఈ రోజంతా ఇదే సంతోషముతో, ఇదే ఆనందముతో గడుపుదాము. స్వయమును బాబా సమానంగా తయారు చేసుకునే దృఢ సంకల్పము చేద్దాము. ఇప్పటి నుండే సంకల్పం చేయాలి. ఎంత తేజస్వి స్వరూపము బాబాది, అంతే తేజస్వి స్వరూపము నేను కూడా నాలో తయారు చేసుకోవాలి. ఎంత సంపూర్ణ పవిత్రత బ్రహ్మాలో ఉన్నదో నేను కూడా అదే విధమైన సంపూర్ణ పవిత్రత ధారణ చేయాలి. బాబా ఎలా నిరంతరము యోగయుక్తముగా ఉండేవారో, బంధనముక్తులుగా ఉండేవారో, నాలుగు వైపులా ఉన్న వాటికి అతీతంగా ఉపరామముగా ఉండేవారో, ఈశ్వరీయ నశాతో ఉండేవారో, ఒకే బలము ఒకే భరోసాతో జీవించారో అదే విధంగా నేను కూడా చేయాలి. మరి ఈ రోజంతా ఇదే సుందర చింతనలో మనము గడుపుదాము. ఓం శాంతి.